నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం, పాఠం పేరు మీకు ఇదే ఆనవాలు. ఇప్పుడు మీకు ఆనవాలు అంటే మీ ఆనవాలు అంటే ఏంటనంటే గుర్తు. ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా ఉంటారు, అక్కడ ఎలా గుర్తుపట్టాలి అనేది దాన్ని ఏమంటారంటే చెప్పే విధానాన్ని ఇదిగో మీకు ఆనవాళ్ళు చెబుతున్నాం అని అక్కడకు దూత వచ్చి చెప్పింది అనమాట. ఎవరికి? అక్కడ గొర్రెలు కాచుకుంటున్న వారికి దూత వచ్చి చెప్పింది, మీకు ఇదే ఆనవాలు అని. అంటే ఇప్పుడు వెళ్ళి చెప్పడానికి దూత వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారనంటే భయపడ్డారు. ఇప్పుడు మనం పాఠంలోనికి వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత దూత వచ్చి అక్కడ ఆనవాలు అనేది చెప్పి ఉంది. అంటే వాళ్ళు దూత వెళ్ళటంతోనే ఏం జరిగింది, అక్కడ వాళ్ళు భయపడ్డారు. భయపడిన తర్వాత, చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూడడానికి మరి ఆనవాలు కావాలిగా. అప్పుడు దూత ఏమని ఆనవాలు చెప్పింది అక్కడ చదవండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. అప్పుడు మీకు తెలుస్తుంది ఏమనంటే ఎవరు ఈయన శిశువు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అప్పుడు పేరు ఇంకా పెట్ల, శిశువు అని రాపించారనమాట. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే చెప్పిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇప్పుడు దేవుడు ప్రతి ఒక్కడి కూడా ముందే మనకు ఆనవాలు ప్రతి ఒక్కడి కూడా ముందే తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఇక్కడ దూత ఏ విధంగా అయితే ఆనవాలు చెప్పిందో శిశువు దగ్గరకు, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా ఆనవాలు చెప్పారు. ఏంటి మనకు ఆనవాలు? మీకు ఆనవాలు ఇదే. ఇక్కడ దూత శిశువు పుట్టిండు అని ఆనవాలు చెప్పి ఉన్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. వెళ్ళి ఏం చేశారండి? వాళ్ళు వెళ్తా దూత వాళ్ళ ఆనవాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వెళుతూ ఏం తీసుకెళ్లారు? బంగారం, సాంబ్రాణి, బోళము తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి శిష్యుని చూసి ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు ఏం చేశారు? ఆయనకు పూజించారు. అంటే ఆయనకు అవన్నీ పూసి ఏం చేశారు? ఆయనను పూజించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పూజకు అర్హుడు. ఆయన
ఇలా భూమి మీద ప్రతి ఒక్కడి కూడా ఆత్మ సంబంధమైన విషయం క్రీస్తుని చూడడానికి క్రీస్తు యొద్దకు వెళ్ళడానికి మనకు ఆనవాలు గుర్తు అనేది ఒకటే. ఏంటి అని అంటే అక్కడ ఆ రోజున గుర్తు ఏం చెప్పారు? పొత్తిగుడ్డలతో చుట్టబడి శిష్యు పరుండబెట్టి ఉంటారు అని చెప్పారు. ఈ రోజున క్రీస్తు యొద్దకు వెళ్ళాలి అని అంటే ఒకటి, ఈ లోకంలోని నీకు కావలసినది ఏమిటో అంది ముందే చెప్పి ఉన్నారు. సంఘములోని చేర్చబడాలి అని అంటే, రావాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని చెప్పి ఉన్నారు. ఆ తర్వాత సంఘములోని చేర్చబడతారు. తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనకు చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఏమనేనంటే, ఇదిగో మీరు ఈ లోకం విడిస్తే అక్కడ నా ఎదుటే నిలబడి మీరు తీర్పు చెప్పాలి అని ఆయన ముందే మనకు చెప్పి ఉన్నారు. ఇది ప్రతి ఒక్కటి కూడా గమనించుకోవాలండి. మనకు ఎన్నెన్నో ఆనవాలు మనకు దేవుడు అన్ని కూడా ముందే మనకు చూపించి ఉన్నారు. పరలోకం ఉంది, నరకం ఉంది, ప్రతి ఒక్కటి కూడా ముందే ఆయన మనకు చెప్పి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టడంతోనే మహా సంతోషకరమైన సువార్తమానం. తర్వాత మరి ఆ శిష్యుని చూడడానికి దూత వచ్చి ఆనవాలు చెప్పడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా జరిగి ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.